హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం రైతులు సాధారణంగా ఉపయోగించే గుళికలు అయినటువంటి 10G, 4G, 3G ఈ 3 రకాల గుళికలు వాటిని ఏ సందర్భంలో ఉపయోగించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది రైతులకు వీటి గురించి తెలిసే ఉంటుంది, అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. ఇక వీడియోలోకి వెళ్తే మొదటగా 10G గ్రాన్యూల్స్. రైతులు సాధారణంగా ఎక్కువగా వాడే గుళికలు ఈ 10G గ్రాన్యూల్స్. ఇవి మనకు వాసన రావడం జరుగుతుంది కాబట్టి వీటిని వాసన గుళికలు అని కూడా అంటారు. ఈ 10G గుళికల్లో ఉండే కెమికల్ క్లోరిపైరిఫాస్ గుళికల రూపంలో ఉంటుంది. దీనిని మనం అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా దీని యొక్క ప్రభావం కాండం తొలుచు పురుగు, ఆకు చుట్టు పురుగు మరియు మొగి పురుగు పైన ఎక్కువగా పనిచేస్తుంది. వరిలో దీనిని నాట్లు వేసిన తర్వాత మొగి పురుగు కనిపించినప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఎకరాకు ఈ 10G గుళికలను 8 kgలుగా వేసుకున్నప్పుడు మాత్రమే దీని ప్రభావం అనేది సమర్థవంతంగా ఉంటుంది. దీని యొక్క ధర 1 kg ప్యాకెట్ మనకు 100 రూపాయల్లో అందుబాటులో ఉంటుంది. అదే మనకు 5 kgలు 450 నుంచి ఉంటుంది. కంపెనీని బట్టి ధర అనేది కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది. ఇక రెండవది 4G గుళికలు. దీనిని ముఖ్యంగా వరిలో ఉపయోగిస్తారు. దీనిలో ఉండే కెమికల్ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికల రూపంలో ఉంటుంది. దీనికి ఎటువంటి వాసన అనేది రాదు. ముఖ్యంగా దీనిని వరిలో మొగి పురుగు నివారణకు ఎకరాకు 8 kgలు ఉపయోగించవలసి ఉంటుంది. సాధారణంగా రైతులు తొలి దశలో మొగి పురుగు నివారణకు పురుగు మందులను స్ప్రే చేస్తారు కాబట్టి తొలి దశలో దీనిని ఉపయోగించని అవసరం లేదు. ఈ 4G గుళికలను చిరు పొట్ట దశలో ఉపయోగించడం ద్వారా మనం చివరి దశలో మొగి పురుగును కంట్రోల్ చేసుకొని వరిలో తెల్ల కంకులు రాకుండా నివారించుకోవచ్చు. ఎందుకంటే వరి పొట్ట దశలో ఉన్నప్పుడు మనకు పురుగు మందులు స్ప్రే చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొగి పురుగు మనం నాటు వేసిన తొలి దశ నుండి చివరి వరకు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి వరి పొట్ట దశలో ఈ 4G గుళికలను స్ప్రే చేసుకోవడం ద్వారా మనం ఈ మొగి పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు మరియు రైతులకు కూడా సులభంగా ఉంటుంది. ధర కూడా మనకు 5 kgలు ప్యాకింగ్ మనకు 450 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇక మూడవది 3G గుళికలు. దీనిని అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా నేల నుండి వచ్చే తెగుళ్ళ నివారణకు ఉపయోగపడుతుంది. కొంతమంది రైతులు ఈ డిఫరెన్స్ తెలియక పొరపాట్లు చేస్తుంటారు. 10G, 4G, 3G ఈ మూడింటికి ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ 3G గుళికల్లో మనకు కార్బోఫ్యూరాన్ కెమికల్ ఉంటుంది. ఇది శిలీంద్రనాశినిగా ఉపయోగపడుతుంది. ఇది వేరుకుళ్ళు, వేరు పురుగు, మొగి పురుగు మరియు ఇతర నేల నుండి వచ్చే తెగుళ్లను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైతులు వరి నాట్లు వేసేటప్పుడు ఈ 3G గుళికలను ఉపయోగించాలి. ఎందుకంటే మనం పంట వేసిన తొలి దశలో మనకు తెగుళ్ళు అనేవి నేల నుండి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ఉపయోగించాలి. 10G గుళికలను మరియు 4G గుళికలను నాటు వేసిన తర్వాత మొగి పురుగు నివారణకు ఉపయోగించాలి. నాటు వేసే సమయంలో వీటిని ఉపయోగించినట్లయితే వీటి ప్రభావం అంతగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.